ఈ రోజున పుట్టగొడుగుల్లాగా, స్టాండ్లో ఆటోల్లాగా సంఘాలు ఎన్నో ఉన్నాయి. నోటుకొచ్చిన సంఘం, ఎన్నో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం పెడితే ఆ సంఘము నేను నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళదు. దేవుడు స్థాపించిన సంఘం ఒకటి ఉంది. ఆ సంఘము గురించి ప్రవచనాలు ఉన్నాయి, ఆ సంఘమును గురించి వాగ్దానాలు ఉన్నాయి, ఆ సంఘమును గురించి కొన్ని వందల వేల వాక్యాలు ఉన్నాయి నువ్వు పట్టుకున్న బైబిల్లోనే. అటు సంఘాన్ని నువ్వు గుర్తించి ఆ సంఘ సభ్యుడు అయితే నువ్వు మూడో మెట్టి విజయవంతంగా దాటి జీవకిరీడానికి అర్హత సంపాదించుకున్నట్లు లెక్క.